సృష్టికర్తని యావే నామంలో మీ అందరికీ షలోమ్ అండి. టుడే మెసేజ్ సృష్టికర్తని యావే బలులు తీసుకుని రక్త పిపాస. చాలా మంది పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు చాలా బలులు కోరువాడిగా, అలాగే ఆయన రక్త పిపాసి, పాపమును తీసివేయాలంటే ఆయనకి రక్తం కావాలి. అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలు ఆయన ఒక క్రూరుడిగా చిత్రీకరించారు. అది ఎంతవరకు అది వాస్తవమా అవాస్తవమా అనే విషయాలు మీకు తెలియచేస్తాను. సృష్టికర్తని యావే ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో, ఆ న్యాయములతో నడుచుకునే గొప్ప తండ్రి పైన ఎన్ని నిందలు వేసి ఆయన ఎంత భయంకరుడుగా చిత్రీకరించి క్రొత్త దేవుళ్ళని పెట్టుకున్నారో అనేక వీడియోస్లో మీకు చెబుతూనే ఉంటాను. ఇంకా పాత నిబంధనలో చూసినట్లయితే తోరాలో అన్నీ కూడా బలుల గురించే ఉంది. ఆయన బలులు అనేక సార్లు బలులు తీసుకున్నట్టుగా, అనేక సార్లు కోరినట్లుగా ఉంది. అయితే నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు చూసినట్లయితే, దశమి నాడు గొర్రెను గాని మేకను గాని ఎన్నుకుని దానిని నిసాను లేదా అబీబు నెలలో 14వ సాయంకాలం ఆ యొక్క గొర్రెని గాని మేకను గాని దాన్ని వధించి దాని యొక్క రక్తమును ఇంటి గుమ్మముల యొక్క నిలువ కమ్మికి గాని అడ్డు కమ్మికి గాని రాసి దాని యొక్క మాంసమును వండుకునే విధానం, తినే విధానం గురించి ఉంది. ఇంకా నిర్గమకాండము 12వ అధ్యాయం 21వ వచనంలో పస్కా పశువును వధించుడి అని ఉంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ వచనం వరకు, మీ కుమారులు ఈ ఆచారం ఏంటి ఏంటి అన్ని బలులేంటి అని అడిగితే గనుక వారికి మీరేం చెప్పాలంటే ఇది యావేకు పస్కా బలి అని చెప్పాలని ఉంది. నిర్గమకాండము 13వ అధ్యాయము 10వ వచనము, ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. నియామక కాలమున ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ బలులు అర్పించాలి అని ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనము, మట్టి బలిపీఠము కట్టి దానిపై నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. బలిపీఠములు కట్టి గొర్రెల్ని, ఎద్దుల్ని వాటిపైన సమాధాన బలులుగా, దహన బలులుగా అర్పించాలని ఉంది. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఏంటి? దహన బలులు, సమాధాన బలులు, గొర్రెల్ని, ఎద్దుల్ని, మేకల్ని వీటన్నిటిని కూడా బలిగా అర్పిస్తే గనుక మీరు ఉన్నటువంటి స్థలంలో నా నామము జ్ఞాపకార్థం ఉంచినటువంటి స్థలముకు వచ్చి నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని అక్కడ వాక్యం పెట్టారు. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 3వ వచనము, యావేకు ప్రతిదినము ఏడాది 2 మగ గొర్రె పిల్లలు నిత్యమైన దహన బలి. ఇక్కడ యావేకు బలి ఎలా ఉందంట? ప్రతి దినం 2 గొర్రె పిల్లలు, మగ గొర్రె పిల్లలంట, అవి నిత్యమైన దహన బలి అంట. ఇంకా 28వ అధ్యాయం 7వ వచనము, గొర్రె పిల్లలతో పాటు 30 పానార్పణం అయిన మద్యము యావేకు పానార్పణముగా పోయవలెను. యావేకు పానార్పణముగా పోయవలెను. ఎంత భయంకరమండి! ఇక్కడ గొర్రెల్ని బలి ఇస్తూ 30 పానార్పణముగా, పానీయముగా ఏమర్పించాలంట? మద్యం అంట, మందంట యావేకి అర్పించాలంట. మీకు ఆల్రెడీ ద్రాక్షరసం గురించి, నిషేధించిన పండు గురించి, నిషేధించిన పండు ద్రాక్ష పండుని, దాన్ని తినకూడదని, అదేవిధంగా ద్రాక్షరసం ఎలా వస్తుందో ఆ విషయాలు కూడా తెలియచేశాను. ఎంత భయంకరం అన్నది. తండ్రి ఏమన్నారు? ద్రాక్షరసం త్రాగిన మీ దేవతలు ఏమాయిరని ప్రశ్నించారు. ద్రాక్షరసం త్రాగితే మీకు మరణం వస్తుందని తండ్రి చెప్పారు. అలాంటిది యావే తండ్రికే ద్రాక్షారసము ఇక మద్యమును పానార్పణముగా బలులు ఇచ్చేటప్పుడు అర్పిస్తున్నారంట ఇజ్రాయేలీలు. సంఖ్య 28వ అధ్యాయం 9వ వచనము, విశ్రాంతి దినమున గొర్రెలు నూనెతో కలిపిన పిండి పానార్పణము. ఇక్కడ ప్రతి దినము బలులు ఉన్నాయి. విశ్రాంతి దినము కూడా, తండ్రి విశ్రమించినటువంటి విశ్రాంతి దినమును కూడా బలులు ఉన్నాయి. ఇంకా 11వ వచనము, నెల నెలకు మొదటి దినమున అంటే న్యూ మూన్ డేను కూడా యావేకు దహన బలి అర్పింపవలెను.
13వ వచనము, యావేకి ఇంపైన సువాసన గల దహన బలి, పానార్పణములు, ఒక్కొక్క కోడితో 10.5 ద్రాక్షరసమును, పొట్టేలును, ఇది సంవత్సరంలో ప్రతి మాసమునకు గొర్రెలతో పాటుగా ద్రాక్షరసము, మద్యము, వీటన్నిటిని కూడా యావే తండ్రికి బలి ఇస్తున్నట్లు రాసుకొచ్చారు ఇజ్రాయేలీలు. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 24వ వచనము, పస్కా పండుగలో 7 దినములు యావేకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యముగా ఆహారముగా అర్పింపవలెను. ఈ బలులన్నీ కూడా ఏంటి? ఈ పస్కా పండుగలో కూడా హోమద్రవ్యముగా అవి ఇంపైన సువాసన అంట, ఆయనకి ఇంపైన సువాసనగా అర్పించాలి. ఆహారముగా, తండ్రి కంటే ఆహారం పెడుతున్నారంట వీరు ఇజ్రాయేలీలు, అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను. వీటితో పాటుగా పానార్పణము, బలి ఇవన్నీ కూడా అర్పించాలని ఉంది. ఇంకా చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 5వ వచనము, సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించాను. ఎంతండి? 22,000 పశువులు, 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, లక్షల్లోనేనండి ఇక్కడ బలులుగా అర్పించాను. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయము 23వ వచనము, హిజ్కియా బలి అర్పణముల నిమిత్తము 1000 కోడెలు, 10,000 గొర్రెలు బలులుగా అర్పించాడంటండి. 10,000 గొర్రెలు ఇచ్చాడంట, అక్కడ 1000 కోడెలు ఇచ్చాడంట. ఇంకా దావీదు గురించి ఏం రాస్తారంటే 2వ సమూయేలు 24వ అధ్యాయము 25వ వచనము, యావే నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. దావీదు ఇక్కడ అర్పించాడంట. ఈ విధంగా ఇంతవరకు చూసినటువంటి వాక్యములను బట్టి సృష్టికర్తని యావే బలులు కోరువాడిగా, బలులు తీసుకునేవాడిగా, బలులిస్తేనే నేను దీవిస్తాను అన్నట్లుగా ఒక రక్త పిపాసిగా, క్రూరుడిగా, భయంకరంగా చిత్రీకరించారు ఇజ్రాయేలీలు. కానీ సృష్టికర్తని యావే తండ్రి ఏం చెబుతున్నారో అది కూడా మనం వినాలి కదా. పరిశుద్ధ గ్రంథంలో, తోరాలో అన్నీ కూడా బలుల గురించి, నైవేద్యాల గురించి, అర్పణల గురించి ఉన్నాయి. ఆ మందిరంలో అనేకమైనటువంటి బలులు ఇచ్చినట్లు, అర్పణలు, నైవేద్యం అన్ని సమర్పించినట్లు, తండ్రి కోరినట్లు, వీళ్ళు ఇచ్చినట్లు రాసుకొచ్చారు ఇజ్రాయిల్. అయితే సృష్టికర్తని యావే తండ్రి ఏం చెబుతున్నారు? దొంగ ఎప్పుడైనా ఏదో ఒక చిన్న క్లూలో దొరికిపోతాడండి. వారు ఎంత అబద్ధములు, కల్పన కథలు రాసుకొచ్చినా, వారికి ఇష్టమైన దేవతలకి బలులిస్తూ ఇది యావే తండ్రికే ఇచ్చామని యావే పేరును అక్కడ మెన్షన్ చేసి ఆయన ఒక భయంకర, ఆయన పైన నిందలు వేసి ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు తోరాలో ఇజ్రాయిల్. కానీ ఎక్కడైనా చిన్న క్లూ ద్వారా దొంగ దొరుకుతాడు అన్నాను కదా, ఆ విధంగానే దొరికారండి. సృష్టికర్తని యావే తండ్రి ఏం చెప్పారు బలుల విషయంలో అవి కూడా చూద్దాం. యెషయా 66వ అధ్యాయము 3వ వచనము, ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే, గొర్రె పిల్లలను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే. ఏంటి? ఎద్దును వధిస్తే నరహత్య చేసినట్లంట. తోరాలో చెప్పారు కదా, మరి 10 ఆజ్ఞలు చెప్పినప్పుడు నరహత్య చేయకూడదు. నరహత్య అంటే డైరెక్ట్గా నరుని చంపడమే కాదు, ఎద్దుని చంపితే గనుక నరహత్య చేసినట్లు. మరి నరహత్య చెయ్యొద్దు అని 10 ఆజ్ఞలని తండ్రి చెప్పినప్పుడు ఆ నరహత్యని మీరు చేసినప్పుడు మీకు రాజ్యం ఎలా దొరుకుతుంది? అంటే 10 ఆజ్ఞలు మీరు కొట్టివేస్తున్నారు కదా, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు కదా. ఎద్దును వధిస్తానే నరహత్య చేసినట్లు అని తండ్రి ఇక్కడ చెబుతున్నారు. గొర్రె పిల్లను బలిగా అర్పిస్తే కుక్క మెడను విరిచినట్లంట అని తండ్రి చెబుతున్నారు. మరి అబ్రహాము కుమారుని సృష్టికర్తని యావే బలిగా కోరాడు. ఆ కుమారుని బలిగా కోరి లాస్ట్ మినిట్లో వద్దు, ఇదిగో పొదల్లో గొర్రె పొట్టేలు ఉంది, దాన్ని బలిగా అర్పించమని ఇస్సాకుకి మారుగా గొర్రె పిల్లను ఇచ్చినట్లు రాసుకొచ్చారు. ఎందువలన? వీరి యొక్క దేవతలకు ఇచ్చేటటువంటి బలుల్ని ఇవి కవరప్ చేయాలంటే అక్కడ
సమస్త ప్రజలకు పితామహుడుగా ఉన్నటువంటి, దీవెనకరంగా ఉన్నటువంటి అబ్రహాం పేరు మెన్షన్ చేయాలి. అప్పుడే హైలైట్ అవుతుంది ఆ సబ్జెక్ట్కి, ఈ బలుల అనే సబ్జెక్ట్కి. అబ్రహాము ఇస్సాకుని బలిస్తున్న తరుణంలో, అంటే తండ్రి కోరాడు కాబట్టి ప్రియమైన కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడిన అబ్రహాంకి, వద్దు నీ కుమారుని బలి ఇవ్వద్దు, ఈ గొర్రె పొట్టేల్ని బలిగా ఇవ్వి అని తండ్రి అక్కడ చెప్పినట్లు ఇస్సాకుకి మారిగా గొర్రె పొట్టేల్ని ఇచ్చినట్లు. ఎందుకంటే గొర్రె పొట్టేల్ని ఎందుకు మెన్షన్ చేశారు అక్కడ? వీళ్ళు క్రొత్త నిబంధనలు, క్రొత్త దేవుని యేసుక్రీస్తుని పెట్టుకోవాలి కాబట్టి. లోక పాపములు మోసుకెళ్లే గొర్రె పిల్ల ఒకటి ఉంది కదా యేసుక్రీస్తు అనే పేరుతో, ఆ గొర్రె పొట్టేలు యేసుని మెన్షన్ చేసి ఈ బలులు, భయంకరమైనటువంటి బలులు కోరే సృష్టికర్తని యావే ఆ భయంకరమైన స్థితిని తట్టుకోలేక దయగలవాడు, కరుణగలవాడు యేసుక్రీస్తు నేను బలైపోతానని మానవాళి కోసం బలైపోయినట్లుగా వీరి యొక్క కొత్త దేవుని ఏర్పరచుకోవడానికి, యేసుక్రీస్తుని ఏర్పరచుకోవడానికి ఒక మానవుడిని సమస్త పాపముల్ని క్షమించేవాడిగా, రక్షించేవాడిగా, వారి పాపం తీసేసేవాడిగా చిత్రీకరించి విగ్రహారాధని వారు పాల్గొనడానికి, వారి యొక్క విగ్రహారాధని వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి వారు చేసేటటువంటి వాటి యొక్క ఆరాధనని, వారి యొక్క పూజల్ని అమలుపరచుకోవడం కోసం క్రొత్త దేవుని యేసుక్రీస్తు కోసం ఇక్కడ అబ్రహాము ఇస్సాకు బదులుగా గొర్రెని బలి ఇచ్చినట్లు పెట్టుకొచ్చారు. అక్కడ తండ్రి ఏమంటున్నారు? గొర్రె పిల్లని బలిస్తే కనుక కుక్క మెడ విరిచినట్లు. అంటే గొర్రె పిల్ల లోకపాపం మోసుకెళ్ళే గొర్రె పిల్ల యేసుక్రీస్తు కదా. మరి యేసుక్రీస్తు ఎవరితో పోల్చారు తండ్రి ఇక్కడ? గొర్రె పిల్ల అంటే ఎవరు? గొర్రె పిల్లను వధిస్తే ఎవరిని విరిచినట్లు? కుక్కని విరిచినట్లు. లోకపాపం మోసుకెళ్ళేది గొర్రె పిల్ల కదా. మరి తండ్రి గొర్రె పిల్లని ఏర్పరచాడని చెప్తున్నారు కదా, తన కుమారుని బలిగా ఇచ్చాడంటున్నారు కదా. అంటే గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు కుక్క మెడని విరిచినట్లని తండ్రి చెప్తున్నాడు కదా. గొర్రె పిల్లను బలిస్తే గొర్రె పిల్ల రూపంలో వచ్చి యేసుక్రీస్తు ఎలా బలి అయ్యాడు? ఎవరి కోసం బలి అయ్యాడు? తెలుసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. నా మాటలు మీకు కఠినంగా ఉంటాయి. నాకు కల్పన కథలు, లోకంలో ఉన్నటువంటి విషయాల గురించి చెప్పడం నాకు చేత కదండి. నా తండ్రి అలా నాకు నేర్పించలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఏమి కల్పించారు, ఏమి తీసేశారు, ఏ విషయాల్ని వాళ్ళు కల్పన కథలుగా రాసుకొచ్చారు అన్న విషయాలు, ఆ యొక్క మహోన్నతుని విద్యను మాత్రమే తండ్రి నాకు తెలియజేస్తారండి. ఏదో చిన్న వాక్యం తీసుకుని లోకంలో ఏమేమి జరుగుతుంది, అక్కడ అలాగా, ఇక్కడ ఇలాగా, ప్రపంచంలో ఎలా ఉంది, అలా ఉంది అని సోది చెప్పడం నాకు చేత కాదండి. నా మాటలు మీకు కఠినంగానే ఉంటాయి, కానీ నేను చెబుతున్నది సత్యం, నిజం. నోవహు టైంలో కూడా ఆ విధంగానే జరిగింది. ఎవరు వినలేదు. నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ప్రపంచమంతా కొట్టుకుపోయింది. పాపానికి దూరంగా ఉండండి, మంచి మనసు కలిగి ఉండండి అని సృష్టికర్తని యావే తండ్రి చెబుతున్నారు. అంతకన్నా మీ మీద ఎలాంటి మోపడం లేదు. మంచిగా ఉండండి. మన కుమారులు తప్పు చేసినప్పుడు వారిని మనం విడిచిపెట్టేస్తామా? విడిచిపెట్టం కదండి. ఎంతో ప్రేమగా, అది కాదు నాన్న, అది కాదమ్మా, ఈ విధంగా చేయకూడదమ్మా, అలా చేయకూడదమ్మా, ఇలా చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుందమ్మా అని మన బిడ్డలకి మనం మంచి నేర్పుకుంటాం కదా. ఆ విధంగానే సృష్టికర్తని యావే తండ్రి మీరు ఈ విధంగా చేయొద్దు, మంచిగా ఉండండి అని ఎంతో ప్రేమగా చెబుతున్నారు. ఆయన ఒక భయంకరుడిగా చిత్రీకరించారు. ఎందుకంటే విగ్రహారాధన అవలంబించడం కోసం, క్రొత్త దేవుని పెట్టుకోవడం కోసం సృష్టికర్తని పక్కన పెట్టి సృష్టిని పూజించే తరుణంలో ఇవన్నీ కూడా రాసుకొచ్చారు. విగ్రహారాధనలో పడిపోయినటువంటి ఇజ్రాయేలీలు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా ఏంటి? నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించు వాని వంటి వాడే. మరి పాత నిబంధనలు నైవేద్యాలు ఇచ్చారు కదా, అది తండ్రి దేంతో పోల్చారు? పంది రక్తంతో. పంది అనేది ఒక అసహ్యకరమైనదని, ఆ పంది మాంసం తినకూడదని, తింటే నరకానికి వెళ్తారని, కొట్టివేయబడతారని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఆ పంది రక్తంతో సమానమని తండ్రి చెప్తుంటే తండ్రికి నైవేద్యాలు ఇచ్చారంట. తోరాలోనండి నైవేద్యాలు పెట్టినట్టు రాసుకొచ్చారు. ఇంకా ధూపము వేయువాడు బొమ్మను స్తుతించిన వాని వంటి వాడే, బొమ్మని పూజించినటువంటి వాడే. ధూప నైవేద్యాలు ఆర్సిం వాళ్ళు వీళ్ళందరూ వేస్తారు కదా. ఇజ్రాయేల్ కూడా ధూపాలు వేస్తారు కదా. అక్కడ యెరూషలేము మందిరంలో కూడా తండ్రికి ధూపాలు వేసినట్లు కూడా రాసుకొచ్చారు కదా తోరాలో. వారికి ఒక సైన్యమే ఉంది, యాజకులు సైన్యం ఉంది. వారి యొక్క ఏ విధంగా చేయాలి, ధూపాలు ఏ టైంలో వేయాలి, నైవేద్యాలు ఎప్పుడు సమర్పించాలి, ఇవన్నీ రాసుకొచ్చారు కదా.
వారి యొక్క అన్య దేవతలకు సమర్పించి మందిరంలోనే అన్ని విగ్రహాలను పెట్టి వాటికి సమర్పిస్తూ సృష్టికర్తని యావే తనకి సమర్పించినట్లు రాసుకొచ్చారు కదా. తండ్రి అంటున్నారు, ఇంకా వారు తమకిష్టమైనట్లు త్రోవలను ఏర్పరచుకునేది. అంటే ఎద్దును బలి ఇవ్వడం, గొర్రెను బలి ఇవ్వడం, నైవేద్యం సమర్పించడం, ఇవన్నీ కూడా, ఇంకా దోపాలు వేయడం, ఇవన్నీ కూడా వారు ఏర్పరచుకున్నారంట. తండ్రి స్వయంగా సాక్ష్యం చెబుతున్నారు ఇక్కడ. వారు తమకు ఇష్టమైనట్లుగా త్రోవలను, వారి మార్గాలను వారు ఏర్పరచుకున్నారంట. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. ఇవి దోపాలు వేయడం, నైవేద్యాలు సమర్పించడం, బలులు ఇవ్వడం, ఇవన్నీ కూడా అసహ్యకరమైనటువంటి పనులు, కానీ ఇజ్రాయేల్కి ఇష్టమైనవి అని తండ్రి స్వయంగా సాక్ష్యం చెబుతున్నారు. బలుల గురించి, ఎద్దును బలి ఇవ్వకూడదు, గొర్రెను బలి, అసలు బలిలే ఇవ్వకూడదని తండ్రి చెప్తున్నారు. దోప నైవేద్యాలు కూడా వేయకూడదు, ఇవన్నీ ఎంత అసహ్యకరమైనవి కూడా తండ్రి క్లియర్గా చెబుతున్నారు. ఇంకా ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం వరకు, వారు తమ దేవతలకు చేసినట్లు నీవు నీ స్తోత్రాహుడైన యావేను గూర్చి చేయవలదు. ఎలయనగా యావే ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా. దహన బలులు ఇచ్చేస్తున్నారు. ఎవరిని? కుమారుల్ని, కుమార్తె నరబలిస్తున్నారు. ఇక్కడ దేవతలకి నరబలిస్తున్నారు. ఆ విధంగా మీరు చేయకూడదు అనంటే అక్కడ అబ్రహాం నరబలి కోరినట్టు పెట్టేస్తారు. అక్కడ ఇసాకుని అడిగేసినట్టు, తర్వాత లాస్ట్ మినిట్లో వద్దని గొర్రెనిచ్చినట్టు, అంటే గొర్రె అంటే సృష్టికర్తని యావే కుమారుడిగా ఆయన కుమారునే ఇస్తున్నట్లుగా పుట్టించి కల్పించారు. అసలు బలిలే వద్దంటున్నారు. ఆయన దేవతలకు చేసినట్లు మీరు చేయకూడదు. కుమారుని కుమార్తెని దహన బలి చేస్తారు. వారి దేవతల పేరిట అసహ్యకరమైనటువంటి పనులు చేస్తారు. మీరు ఆ విధంగా చేయకూడదని తండ్రి చెబుతున్నారు. దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు, ఏమీ కలపకూడదు. ఈ విధంగా బలులు ఇవ్వకూడదని నేను చెప్పాను కదా. ఈ విషయాలకి మీరు ఏమీ కలపకూడదు, వాటిలో నుంచి ఏమీ తీసివేయకూడదని క్లియర్గా స్పష్టంగా తండ్రి తెలియచేశారు. కీర్తనలు 51వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు, తమరు బలిని కోరువారు కాదు, కోరిన ఎడల నేను అర్పించేదను. దహన బలి తమకు ఇష్టమైనది కాదు. ఇక్కడ దావీదు అంటున్నాడు. దావీదు మహారాజు ఏమంటున్నాడు? తమరు బలులు కోరువారు కాదు, ఒకవేళ కోరితే నేను ఇస్తానయ్యా, అసలు బలులు తమకు ఇష్టమైనవి కావు అని దావీదు ఇక్కడ స్పష్టంగా తండ్రి గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని బలులు కోరువాడు కాదని దావీదు ఇక్కడ చెప్పారు కదా. 2వ సమూయేలు 24వ అధ్యాయం 25వ వచనంలో దావీదంట అక్కడ తెగుళ్ళు అవన్నీ వచ్చేస్తుంటేనంట అక్కడ యావేకు బలి ఇచ్చినట్లు రాసుకొచ్చారు. యావే నామమునకు బలిపీటను కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడంట దావీదు. ఇక్కడ బలులు అసలు తమకి ఇష్టం లేదయ్యా, తమ కోరితే నేను ఇస్తానయ్యా అని దావీదు మహారాజు చెబుతుంటే అక్కడ 2వ సమూయేలులో దహన బలులు సమాధాన బలులు దావీదు ఇచ్చినట్లు రాసుకొచ్చారు ఇజ్రాయేలులు. ఇంకా సామెతలు 21వ అధ్యాయము 3వ వచనము, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యావేకు ఇష్టము. అంటే బలులు ఇష్టం లేదయ్యా, తమకి ఇష్టమైనది ఏంటి అని మహాజ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. ఏమిష్టం అంట సృష్టికర్తని యావే తండ్రికి? నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట. నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఆ విధంగా ఉన్న మనిషే తమకిష్టమయ్యా, ఈ బలుడు తమకిష్టం లేదయ్యా అని సొలొమోను గారు చెబుతున్నారు. ఆ సొలొమోను గారి మీద మళ్ళీ ఏ నిందలేసి రాశారు? సొలొమోను గారు ఎన్నెన్ని ఇచ్చారంట? 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 5వ వచనంలో చూశారు కదా. సొలొమోను 22,000 పశువులను, 1,20,000 గొర్రెలను బలిగా ఇచ్చినట్లు రాసుకొచ్చారు. ఇంకా కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనము, విరిగిన మనసే యావేకు ఇష్టమైన బలులు. ఏంటంట యావేకి ఇష్టమైనది ఏంటంట? విరిగిన మనసు. నీ మనసును కోరుతున్నాడండి సృష్టికర్తని యావే తండ్రి. బలులు కోరడం లేదు, నీ మనసు, విరిగిన నలిగినటువంటి మనసుని తండ్రి కోరుతున్నాడు. ఇంకా నీతి న్యాయములతో నడుచుకోండి, అది నాకు ఇష్టమైనది అని తండ్రి చెబుతున్నారు. యెషయా 66వ అధ్యాయం 2వ వచనము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే
నా మాట విని వణుకును వాని యందు నేను దృష్టించి ఉన్నాను. బలిచ్చేవాడి యందు దృష్టించలేదని తండ్రి. ఎవడు దీనుడై తగ్గింపు స్వభావముతో నలిగిన హృదయముతో, అంటే మంచి హృదయముతో, తన తప్పు తను తెలుసుకుని ఉన్నటువంటి హృదయాన్ని తండ్రి కోరుకుంటున్నాడు. ఆయన మాట వినాలంట. ఆయన మాట విని వణుకును అంటే మన యొక్క టీచర్స్ కానీ, మన యొక్క రెస్పెక్టెడ్గా ఎవరు, మన యొక్క పై అధికారులు ఎవరు ఉంటారో వారు ఎందుకు మన రెస్పెక్టబుల్గానే ఉంటాం. ఇది ష్యూర్. వాళ్ళంటే చాలా మనం అమ్మో సార్ వస్తున్నారు, అమ్మో మేడం వస్తున్నారు, అమ్మో మా నాన్నగారు వస్తున్నారు అని భయపడతాం. అదేవిధంగా సర్వ సృష్టికర్తని యావే తండ్రి యందు మనము భయభక్తులతో ఎప్పుడైతే ఆయన మాట వింటామో అలాంటి వారు తండ్రికి కావాలని అడుగుతున్నారు ఇక్కడ. అలాంటి వారే నాకు కావాలి అంటున్నారు. అలాంటి వారిని కదా గుడ్ స్టూడెంట్స్ అనేది. టీచర్స్ కూడా, తల్లిదండ్రులు కూడా, బంధుమిత్రులు కూడా. దీనిలో తప్పేముంది? ఇంకా తండ్రి ఎంత గొప్ప, ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి. బలులు కాదు నాకు కావాల్సింది, నీతి న్యాయంతో నడుచుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి అని తండ్రి చెబుతుంటే బలులు కోరాడు. ఆయన ఒక క్రూరుడిగా రక్త పిపాసి, రక్తమే కావాలి, పాపాన్ని క్షమించడానికి ఎన్నో విషయాలు రాసుకొచ్చారు. ఎంత భయంకరమండి, ఎంత పాపమండి రాసిన వాళ్ళకి, దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళకి, వేరే దేవుళ్ళని పూజించి ఆ నెపము తండ్రి మీద వేసిన వారికి. ఇర్మియా 6వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు. ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. షేబా నుండి వచ్చిన సాంబ్రాణి నాకేలా? సాంబ్రాణి తెచ్చి దోపాలేసేస్తున్నారండి షేబా దేశము నుండి. ఇవి నాకేలా? దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా? షుగర్ కేన్ తీసుకొచ్చేస్తున్నారంట. అంటే షుగర్ కేను, ఈ దూపాలు, అర్పణలు, దహన బలులు. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. ఎందుకు నా మందిరాన్ని తీసుకొస్తున్నారని తండ్రి అక్కడ అడుగుతున్నారు. చెరుకు తీసుకొస్తున్నారు, సాంబ్రాణి తీసుకొచ్చి దూపాలు వేస్తున్నారు, దహన బలులు, సమాధాన బలులు ఇస్తున్నారు. ఇవన్నీ నాకు ఇష్టమైనవి కావు అంటున్నారు. యెషయా 1వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు చూసినట్లయితే యావే సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన బలులు నాకేలా? దహన బలులకు పొట్టేలను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకేలా? కోడిల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. అసలు రక్తమే నాకు ఇష్టం లేదంటే రక్తాన్ని కోరువాడు పాపములు క్షమించడానికి ఆయన రక్తం కావాలి అని ఒక రక్త పిపాసని చెబుతున్నారు కదా. దీనికి ఆన్సర్ ఏంటి? అసలు గొర్రెలు, మేకల రక్తం అసలు నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అని తండ్రి స్పష్టంగా చెబుతున్నారు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యాన్ని పుట్టిస్తుంది. దోపార్పణము దాని తేకుడి. నెల పొడుపు విశ్రాంతి దినమును సమాజ కూటము ప్రకటనము జరుగుచున్నవి. నెలపొడుపులో ఇందా చూస్తారు కదా, నెలపొడుపులో షబాత్ వంటి విశ్రాంతి దినం, శనివారం అండి, విశ్రాంతి దినం అప్పుడు బలులు, నైవేద్యాలు, దూపాలు ఇస్తున్నారు కదా. అవన్నీ కూటము జరుగుచున్నది. పాపుల గుంపు, వాళ్ళు చేసే వాళ్ళందరూ ఎవరంట? పాపులంట. పాపుల గుంపు ప్రకటన చేసుకుంటున్నారంట. నెలపొడుపుల్లో, విశ్రాంతి దినాల్లో నైవేద్యాల గురించి, దహన బలుల గురించి ఇవన్నీ కూడా అర్పిస్తూ పాపముల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఆర్చించాలను. నాకు అసహ్యం అవి. మీరు ఎందుకు చేస్తున్నారు? పాపాత్ములుగా ఉండి ఈ బలులు అర్పించి, దూపాలు అర్పించి నీకే అర్పించామని ఎందుకు అంటున్నారు? నాకు ఇష్టం లేదు ఇవి. మీ హృదయం కావాలి. ఇందా చూశారు కదా, నీతి న్యాయములతో దీనుడై ఎవడు వణుకున తండ్రి యందు భయభక్తులు గలవాడు, వాడి పాపముని విడిచిపెట్టి రాజమార్గంలో, నీతి మార్గంలో నడుచువాడు నాకు కావాలి. మంచి మార్పు కలిగిన మనిషిని కోరుతున్నాడు సృష్టికర్తని యావే తండ్రి. మీకు అర్థమవుతుంది కదా ప్రియ సహోదరి సహోదరులారా? గమనించండి తండ్రి ఏం చెప్పారు. నేను వాచజాలని అంటున్నారు, అవి నాకు హేయములు, నాకు అసహ్యం అంటున్నారు, అవి నాకు బాధాకరములు. మీరు వచ్చి ఈ బలులు, దహన బలులు, సమాధాన బలులు, నైవేద్యములు, దూపములు ఇవన్నీ మీరు అర్పిస్తున్నారే, ఇవన్నీ కూడా నాకు బాధను కలిగిస్తున్నాయి. నాకు ఎందుకు తెస్తున్నారు? నాకు ఇష్టం లేదంటే అని తండ్రి చెబుతున్నారు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. ఎంతకాలం చెప్పాలి? నాకు ఇష్టం లేదు, మీరు తీసుకురావద్దని నేను ఎంతకాలం చెప్పాలి? విసిగి ఉన్నాను మీకు చెప్పి. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ఎందుకు? బలిచ్చేస్తున్నారు కదా.
బలులు వారి పాపములు పోవాలని గొర్రెల పైన మేకల పైన చేతులుంచి వారి పాపములంట గొర్రెల్లోకి మేకల్లోకి వెళ్ళిపోతున్నాయంట. వాటిని బలి చేతుల రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అంటే ఈ బలులు నైవేద్యాలన్నీ కూడా ఆపేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి. బలులు ఇచ్చి 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 మీ యొక్క చేతులు రక్తంతో ఉన్నాయి. శుద్ధి చేసుకోండి, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఇక నుంచి వాటిని తొలగించండి, నాకు కనపడకూడదు ఈ బలులు అని తండ్రి అక్కడ స్పష్టంగా చెబుతున్నారు. మీ పాపంలో రక్తము వల్లే ఎర్రనివైనను, ఒకవేళ మీరు బలులు ఇచ్చి మీరు అపవిత్రులయ్యారా, పాపాత్ములయ్యారా, అశుద్ధంగా ఉన్నారా, ఉన్నప్పటికీ కూడా మీ పాపములు ఎర్రగా ఉన్నప్పటికీ కూడా అవి హిమం వల్లే తెల్లబడును. మీరు ఆ పాపములు అవన్నీ వాటికి కానీ బలులకి పునిష్టా పెడితే గనుక మీ పాపములు ఎర్రగా ఉన్నా అవి హిమం వల్లే తెల్లగా చేస్తాను అంటున్నారు తండ్రి ఇక్కడ. ఎంత గొప్ప తండ్రి అండి, ఎంత ప్రేమమేడండి తండ్రి సృష్టికర్త. ఇంత గొప్ప యావే తండ్రి మీద ఆయన్ని బలులు కోరువాడుగా, బలులు తీసుకునేవాడుగా, ఆయన్ని రక్త పిపాసుగా చిత్రీకరించి ఎంత నిందలేస్తున్నారండి. ఎంత పాపమండి అది. సృష్టికర్తను వచ్చి సృష్టిని పూజించేటటువంటి నీకు ఇష్టమైనటువంటి మార్గాన్ని వెళుతూ తండ్రి మీద నిందలు వేయడమా, ఎంత భయంకరమండి. అందుకే తండ్రి అంటున్నారు ఆమోసు 5వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. పస్కా, పర్ణశాల, పెంతుకోస్తులో మీరు ఇచ్చినటువంటి బలులు ఉన్నాయే, నెలపొడుపు దినములో, అమావాస్య దినములో, ఈ యొక్క విశ్రాంతి దినములో ప్రతి నిత్యము మీరు ఇచ్చినటువంటి బలులు, పండుగలు ఇవన్నీ ఉన్నాయే, అవి నాకు అసహ్యము, వాటిని నీచముగా ఎంచుచున్నాను. ఎంత భయంకరమైన మాట అండి. నీచమంట, అవి చాలా నీచంగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనలను, చిచ్చి అసలు నాకు వద్దు అసలు అవి అని తండ్రి చెబుతున్నారు. నాకు ఎందుకంటే అవి నాకు అవసరం లేదు. మీ హృదయం కావాలి, మారిన మీ మనసు కావాలి, నీతి న్యాయములతో నువ్వు నడుచుకోవడం నేను చూడాలి, అప్పుడు నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని తండ్రి అంత స్పష్టంగా చెబుతుంటే బలులు 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 అని ఇంకా ఎందుకండి, ఇంకా బలులు ఎర్రపేలను వెతకాలి, బలి ఇవ్వాలి, 3 మందిరం కట్టాలని ఏంటండి ఇదంతా అవివేకం కాకపోతే. ఇర్మియా 7వ అధ్యాయం 21వ వచనము, యావే ఇలాగూ సెలవిచ్చుచున్నారు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. ఏమంటున్నారు తండ్రి ఇక్కడ, మీరు బలులో బలులు బలులు అనుకుంటే బలులు ఇచ్చుకుంటున్నారు కదా, మీ దహన బలులు, మీ సమాధాన బలులు, మీరు ఇచ్చినటువంటి బలుల మాంసం ఉంది, వాటిని మీరు భక్షించండి, మీరే తినేయండి. ఎందుకు ఇచ్చుకుంటున్నారు? అవన్నీ ఎవరికి ఇస్తున్నారు? పరిశుద్ధ మందిరంలోనే బలులిస్తున్నారు కదా. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారో చూడండి. ఇర్మియా 3వ అధ్యాయం 22వ వచనము, అక్కడ ఆనాటి ప్రజలు మారినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ దహన బలులు, సమాధానం ఇవన్నీ కూడా వ్యర్థం కదా, తండ్రి మనల్ని కోరుకునేది మన మనసు కదా అని తెలుసుకున్నటువంటి జ్ఞానవంతులు ఏం చెబుతున్నారు చూడండి. ఇర్మియా 3వ అధ్యాయము 22వ వచనము, తమరే మా తండ్రి అయినా యావేవు, తమ యొద్దకే మేము వచ్చుచున్నాము, నిశ్చయముగా మా తండ్రి అని యావే వలన మాకు రక్షణ కలుగును. రక్షణ ఎవరి వలన కలుగుతుందండి? బలులు నైవేద్యాలు ఇవ్వడం వలన కాదు. సృష్టికర్తని యావే నామంలోనే రక్షణ ఉంది. ఆనాటి ప్రజలు తెలుసుకున్నారు, యావే నామం, పరిశుద్ధ నామంలోనే మనకి రక్షణ ఉంటే, మన తండ్రి యావే నామంలో రక్షణ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ వ్యర్థం కదా, తండ్రి వద్దన్నారు కదా అని తెలుసుకున్నటువంటి ప్రజలు అంటున్నారు, యావే వలన మాకు రక్షణ కలుగును. అయినను మా బాల్యము నుండి లజ్జకరమైన దేవత, బలులు ఎవరికి ఇచ్చారండి? వారు లజ్జకరమైన దేవతకి బలులు ఇచ్చారు. మా పితరుల కష్టార్జితమును, వారి యొక్క దశంభాగాలన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? లజ్జకరమైన దేవతకి ఇచ్చారు. మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. యావతండ్రికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందండి. ప్రజలు సాక్ష్యం చెబుతున్నారు, ఈ యొక్క గొర్రెల్ని, మేకల్ని, కుమారుల్ని, కుమార్తెల్ని, అంటే బలులు, ఈ బలులు కూడా ఇవన్నీ కూడా ఎవరికి ఇచ్చారంట? వారి బాల్యము నుండి, చిన్న బిడ్డల దగ్గర నుంచి కూడా
లజ్జకరమైనటువంటి దేవతలకు ఇచ్చామని ఆ యొక్క ప్రజలు చెబుతున్నారు. సిగ్గు నొందిన వారమై సిగ్గు తెచ్చుకున్నారు. ఇక్కడ వారు చేసినటువంటి పాపమును బట్టి ఇంత అసహ్యకరమైన పనులు చేశాము మేము. గొప్ప యావే నామముల రక్షణ ఉన్నప్పుడు, తండ్రి బలులు వద్దన్నప్పుడు మనం ఇచ్చి చాలా పాపము చేస్తామని సిగ్గు తెచ్చుకున్నారంట. సిగ్గు నొందిన వారమే సాగిల పడగము, రండి మన స్తోత్రారుడైన యావే మాట వినక మనము మన పితరులను, తండ్రి చెబుతానే ఉన్నారు ఈ విధంగా చేయకూడదు చేయకూడదు చేయకూడదని. మన బాల్యము నుండి మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. మన పితరులు కొంతమంది వారు చేస్తున్నారు. పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన స్తోత్రారుడైన యావే తండ్రికి విరోధముగా, గమనిస్తున్నారా, తండ్రికి విరోధముగా పాపము చేసిన వారము. ఈ బలులు ఇవ్వడం అనేది పాపము. వారు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ మన యొక్క కష్టార్జితమును, మన గొర్రెల్ని, మేకల్ని, మన కుమారుల్ని, కుమార్తెని బలిగా ఇచ్చేస్తామే లజ్జకరమైనటువంటి దేవతలకి. ఎవరికి వ్యతిరేకంగా ఉన్న ఈ పనులన్నీ కూడా సృష్టికర్తని యావేకి విరోధముగా పాపము చేశామని ఆనాటి ప్రజలు తెలుసుకున్నారు. గొప్ప సాక్ష్యం అండి ఇది. తండ్రి ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఇర్మియా 7వ అధ్యాయము 22వ వచనము. ఇక్కడ స్వయంగా సృష్టికర్తని యావే తండ్రి సాక్ష్యం చెబుతున్నారు బలుల విషయంలో. గమనించండి, బాగా వినండి, జాగ్రత్తగా వినండి. నేను ఐగుప్తు దేశముల నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఆజ్ఞ ఇయ్యలేదు. ఎంత గొప్ప మర్మం అండి ఇది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి మీ పితరులను తీసుకొచ్చిన దినమున, అదే రోజున నేను వారికి చెప్పలేదు బలుల గురించి కానీ దహన బలుల గురించి కానీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. అసలు ఆ విధంగా నేను వారికి చెప్పలేదు అని తండ్రి స్వయంగా ఇక్కడ సాక్ష్యం చెబుతున్నారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి దినమున మీ పితరులకి నేను బలుల గురించి చెప్పలేదు. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచే కదండి తోరా అంతా బలులు రాసుకొచ్చేసారు. శబాతు దినమున, నెలపొడుపు దిన, పస్కా పండుగల్లోనూ ప్రతి నిత్యము బలులు ఇచ్చేస్తున్నట్లు అక్కడ గొర్రెల్ని, మేకల్ని అవన్నిటిని కూడా బలులు ఇస్తున్నట్టు, నైవేద్యాలు ఇస్తున్నట్టు, ధూపార్పణములు ఇస్తున్నట్టు తోరంతా అదే కదా. ఆయన ఒక భయంకరుడిగా చిత్రీకరించారు కదా ఇజ్రాయేలీలు. ఎంత భయంకరమండి అది. తండ్రి చెప్పారు సాక్ష్యం. ఆనాటి ప్రజలు మారిన వారు చెప్పారు, మేము ఇచ్చింది లజ్జకరమైన దేవతలకు ఇచ్చాము. ఇవన్నీ కూడా తండ్రి నామంలో రక్షణ ఉంది, యావే పరిశుద్ధ నామంలో రక్షణ ఉందని తెలుసుకున్నటువంటి ప్రజలు స్వయంగా చెప్పారు. ఇంకా చూసినట్లయితే 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 14వ వచనం. యాజకులలోను జనులలోను అధిపతులు అగువారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులైరి. యావే యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరం అపవిత్రపరిచిరి. మందిరంలో ఎవరిని పెట్టారండి ఇజ్రాయేలీలు? ఇక్కడ యాజకులు పెద్దలు ఎవరిని పెట్టారు? విగ్రహాలను పెట్టుకొచ్చారు. విగ్రహాలను పెట్టి యావే పరిశుద్ధ నామమును అపవిత్రపరిచారు. వారు బహు ద్రోహులుగా ఉన్నారని తండ్రి చెబుతున్నారు. ఇంకా 2వ రాజులు 21వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం వరకు. నా నామము ఉంచుదనని యావే సెలవిచ్చిన మందిరమందు బలిపీఠములు కట్టించాను. ఒక పరిశుద్ధుని యొక్క సృష్టికర్త యొక్క మందిరములోనే బలిపీఠములు కట్టించారు. బలిపీఠములు కట్టించి యావే మందిరమునకున్న 2 శాలలలోనూ ఆకాశ సమూహములకు, ఆకాశ సమూహం అంటే సూర్యచంద్ర నక్షత్రములు, వాటి యొక్క విగ్రహములు అక్కడ పెట్టేసేసి బలిపీఠములు కట్టి బలులు అర్పిస్తున్నారు. మనిషే బలిపీఠములు కట్టించెను. హిజ్కియా మహారాజు మంచివాడే. తన యొక్క కుమారుడైనటువంటి మనిషే విగ్రహారాధనకి లోబడి ఆకాశ సమూహానికి, నిమ్రోద బాబేల్ టవర్ని కట్టినప్పుడు ఏ విధంగా ఆకాశ సమూహాన్ని పూజించాలి అని ఏ విధంగా కట్టి సగంలో ఆగిపోయాడో ఆ విధంగా ఆకాశ సమూహానికి మనిషే రాజు. ఇక్కడ పరిశుద్ధుడైన యావే మందిరంలోనే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. వాటికి బలిపీఠంలో కట్టి బలి అర్పిస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు మనిషే. ఇంకా చూసినట్లయితే ఇంకా అతను ఏం చేశాడంట? 2వ రాజులు 21వ అధ్యాయము 7వ వచనము. యావే మందిరమందు మనిషే చేయించిన అషేర ప్రతిమను ఉంచెను. అషేర్ అంటే ఏలు భార్య.
ఏలు భార్య యొక్క ప్రతిమను మందిరంలో ఉంచారు. ఇంకా కొంతమంది అవివేకంగా మూర్ఖంగా ఉండేటువంటి పరిశుద్ధ గ్రంథము అర్థం కానిటువంటి ఇజ్రాయిల్ ఏం చెబుతున్నారంటే ఏలు యెహోవా ఒకటే అని చెబుతున్నారు. ఆ ఏలు దేవుడు ఎవరో కూడా నేను ఒక మెసేజ్ చేస్తానండి. ఎవరు కంట కడతారో, ఎవరి నామమును అపవిత్రపరుస్తారో, సృష్టికర్త యావే నామమును అపవిత్రపరుస్తూ ఈ నామం ఆయనది ఒకటే, ఏల్ అనొచ్చు, అదోనే అనొచ్చు, ఎలోహిం అనొచ్చు, హషేం అనొచ్చు అని చెబుతున్నారే, దాని గురించి కూడా నేను ఒక మెసేజ్ చేస్తానండి. పరిశుద్ధుని యొక్క యావే నామంకి కలంకం తీసుకురావడానికి ఈ విధంగా సాతాను పన్నుతున్నటువంటి పన్నాగములు ఇవన్నీ కూడా, వీటిని పడగొట్టే సృష్టికర్త ఉన్నారు. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ అషేర ప్రతిమను కూడా యావే మందిరంలో పెట్టారు. మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా చిత్రీకరించారు. ఏలు యెహోవా ఒకటే అన్నారు కదా, ఏలు భార్య కదా అషేరా అంటే ఈ అషేర ఎవరని భయంకరమైన మాటలు పుట్టించారో అది కూడా నేను తెలియచేస్తానండి. ఇంకా ఇర్మియా 7:4 నుండి 11 వరకు ఈ ఆలయము యావే ఆలయం అని మోసకరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? సృష్టికర్తని యావే తండ్రి చెబుతున్నారు. ఇలాంటి అన్యమైనటువంటి విగ్రహాలు, ఆకాశ సమూహం, సూర్యదేవుని ఏలు దేవుడు అని కూడా అంటారండి. ఈ ఏలు దేవుడు అషేరా, బాల్ దేవుడు అంటే మోలేక్, ఇవన్నీ కూడా విగ్రహారాధనలండి. వీటన్ని విగ్రహాలు పరిశుద్ధుని యొక్క మందిరంలో పెట్టేసేసి ఆ విగ్రహాలకి ఇచ్చారండి బలులు. ఇందాక చూశారు కదా, ఇజ్రాయిల్ ఒప్పుకున్నారు కదా, అక్కడ లజ్జకరమైన దేవతలకి మా కష్టార్జితం ఇచ్చాము, మా యొక్క గొర్రెలు, మేకలు, కుమారులు, కుమార్తెల్ని బలిగా ఇచ్చామయ్యా, మేము సిగ్గు నొందిన వారమయ్యి సాగిల పడుతున్నాం తమ దగ్గర, యావే నామంలో రక్షణ ఉందని ఒప్పుకున్నారు కదా. ఆ మందిరంలో ఇచ్చిన బలులు ఎవరికి ఇచ్చారండి? ఈ అషేర దేవతకి, ఏల్ దేవుడికి, బాల్ దేవుడికి, ఆకాశ సూర్యుని వెలుగునివ్వడానికి తండ్రి, సూర్యచంద్ర నక్షత్రంలో వెలుగునివ్వటానికి, ఇక చల్లదనాన్ని ఇవ్వటానికి తండ్రి సృజిస్తే మానవులందరికీ పంచిపెట్టి సూర్యచంద్ర నక్షత్రాలని వెలుగునివ్వడానికి తండ్రి ఇస్తే సూర్యుడు దేవుడు ఎలా అవుతాడండి? చంద్రుడు దేవుడు ఎలా అవుతాడు? నక్షత్రాలు ఎలా దేవుళ్ళు అవుతాయి? వాటిని నాసా సైంటిస్టులు కూడా అక్కడ పెట్టుకుని గ్రహాలుగా, ఇంకా దీని సబ్జెక్ట్ వేరే ఉంది, నేను చెప్తాను. రకరకాలుగా మందిరంలో అన్య దేవతల యొక్క విగ్రహములను తండ్రి సృజించినటువంటి సూర్యచంద్ర నక్షత్రాలని దేవుళ్ళుగా పెట్టుకుని వీరు తండ్రి మందిరంలోనే పెట్టి బలులు అర్పించారు. ఈ బలులు కోరింది ఎవరు? లజ్జకరమైనటువంటి దేవతలైనటువంటి అషేరా, ఏల్ దేవుడు, బాల్ దేవుడు. ఆకాశ సమూహమైనటువంటి సూర్యచంద్ర నక్షత్రాల పేరుతో అసలు ఆ దేవుళ్లే కాదు, తండ్రి ముందు సాగిలి పడేవాళ్ళు. పరిశుద్ధ గ్రంథ వాక్యం సెలవిస్తుంది, తండ్రి పిలిస్తే పలుకుతి, ఆగిపోమంటే ఆగిపోతాయి, ఉదయించును ఆగిపోమంటే ఆగిపోతాయి. బలిచ్చింది ఎవరికి? యావే మందిరంలో పెట్టి అన్య దేవతలకు బలిచ్చి అది యావే తండ్రి బలి కోరాడని ఆయన ఒక భయంకరుడిగా చిత్రీకరించారు. ఇవన్నీ అబద్ధములు. పరిశుద్ధ గ్రంథంలో ఇంతవరకు చెప్పినటువంటి వాక్యములని మీరు చూస్తారు కదా, గమనించండి, ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా ఓకే అండి, ఇప్పుడు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి సృష్టికర్తని యావే తండ్రి బలులు కోరువారు కాదు, బలులు తీసుకునేవారు కాదు. ఆయనకి బలులు అంటే అసహ్యము. అలాంటివన్నీ కూడా అన్య దేవతలకు బలిచ్చారు. యావే మందిరాన్ని అపవిత్రపరిచి యావే మందిరంలో పెట్టి బలిచ్చారు. ఇది యావే తండ్రికి సంబంధం లేదు. యావే తండ్రి పరిశుద్ధుడు, ఆయన దయామయుడు, దయగలవాడు, ప్రేమ గలవాడు, కరుణ సంపన్నుడు, యావే గొప్పవాడు. ఆయన కోరుకునేదేంటి? దేన మనసు, నీతి, న్యాయములు, చేసినటువంటి పాపమును ఒప్పుకుని తండ్రి సన్నిధిలో మంచిగా జీవించాలి, పాపమునికి దూరముగా ఉండాలి. 10 ఆజ్ఞలు మీకు వచ్చేస్తాయి కొంతవరకు ఎలా నడుచుకోవాలి అన్నది. ఇంత గొప్ప తండ్రి పైన ఎన్ని నిందలు వేశారండి తెలుసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన్ని ఒక రక్త పిపాసిగా, పాత నిబంధన దేవుడు భయంకరుడు, అమ్మో మనుషులను చంపేస్తాడు, బలులు తీసుకుంటాడు, రక్తంతోనే ఆయనకి పని అని ఆయన సృష్టికర్తని పక్కన పెట్టారు. క్రైస్తవులారా, ఇజ్రాయేల్లారా, ఇంకా హిందువుల సంగతి మనం చెప్పక్కర్లా. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వారే అబద్ధంలో రాసుకొచ్చి దాని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మర్మము తెలియక, పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదవక, ఎవరో చెప్పినటువంటి మాటలు, కొన్ని రాసినటువంటి ఆ వాక్యాలను బట్టి ఆయన్ని అపార్థం చేసుకున్నారు. సృష్టికర్తని యావే తండ్రి గొప్పవాడండి. ఆయన రక్షించేవాడు. జీవ మరణములు ఆయన దగ్గర ఉన్నవి. ఆయనకు కావలసింది మారు మనసు.
మారినటువంటి మనసు కావాలి, విరిగినటువంటి హృదయం కావాలి ఆయనకి. అంత గొప్ప యావే అండి మన సృష్టికర్త. ఆ విధంగా ఆయన మీద నిందలు వేసి భయంకరుడిగా చిత్రీకరించి, అమ్మో ఆ పాత నిబంధనలో దేవుడు మాకొద్దు, ఆ పాత నిబంధనలో దేవుడు బలులు కోరుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వచ్చి బలిదానం చేస్తాడు. ఆ బలిదానం గురించి కూడా నేను చెబుతానండి. ఆ యేసుక్రీస్తు చనిపోవడం ఏంటో, పునరుద్ధానం ఏంటో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక వీడియో చేస్తానండి, ఖచ్చితంగా చేస్తానండి. యేసుక్రీస్తు ఒక అబద్ధికుడు, యేసుక్రీస్తు ఒక మానవుడు. అలాంటి మరణ పునరుద్ధాన దేవుడు చాలా మంది ఉన్నారు, అతనికి ముందే ఉన్నారు. ఒక మనిషి లోక పాపములను క్షమించరు, వారి పాపను వారే క్షమించుకోలేరు. క్షమించేవారు ఒకరున్నారు, సర్వ సృష్టికర్తని యావే తండ్రి. ఇది గమనించండి, మంచి మార్గం ఇది. గమనించండి, ఆలోచించండి. థ్యాంక్ యూ టు ఆల్.